హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా గ్రామ దేవత అయిన అంకమ్మ తల్లి గుడి విశేషాలు మీతో పంచుకుంటున్నాను, చూసేయండి. ఇది కేవలం రాయి సిమెంట్తో కట్టిన గుడి మాత్రమే కాదండి. మా ఊరి ప్రజల విశ్వాసం, భయం, భక్తి, ధైర్యం అన్నింటికీ నిలువెత్తు సాక్ష్యం అండి. ఎన్నో తరాలుగా మా ఊరిని కాపాడుతున్న అమ్మ, కష్టకాలంలో దారి చూపిన అమ్మ. ఈరోజు మీకు మా ఊరి అంకమ్మ తల్లి గుడి చరిత్ర, విశిష్టత అన్నీ మీకు చూపించబోతున్నాను. సో అంకమ్మ తల్లి అంటే శక్తి స్వరూపం అండి. గ్రామాన్ని కాపాడే రక్షకురాలు అని అర్థం. పూర్వకాలంలో వ్యాధులు, కరువులు, కష్టాలు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు ముందుగా నమ్మింది అంకమ్మ తల్లిని. అమ్మ అంటే భయం లేదు, అమ్మ అనే నమ్మకం మా ఊరి ప్రతి ఇంట్లో ఉందండి. పెద్దల మాట ప్రకారం ఈ గుడి చాలా ఏళ్ల క్రితం చిన్న పుట్ట మీద మొదలైంది అంటుంటారు. ఒకసారి గ్రామానికి పెద్ద కష్టం వచ్చిందట. అప్పుడే అంకమ్మ తల్లి కలలో దర్శనమిచ్చి నన్ను కూడా కొలిస్తే ఊపిరిని కాపాడుతానని చెప్పింది అని అర్థం. ఈ రోజు నుంచి ఆ గుడి మా ఊరి అదృష్టానికి నిదర్శనం అండి. ఈ గుడిలో ప్రత్యేకత, మా అమ్మను చాలా సాధారణంగా పవిత్రంగా కొలుస్తారు. ఆడంబరం కానీ ఆచార్యం చాలా ముఖ్యమండి. నమ్మకం ఉంటే అమ్మ తప్పక వింటుంది. ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే జాతర వస్తే మా ఊరు మొత్తం పండగలా మారిపోతుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మ దర్శనానికి వస్తారు. గుడి చుట్టూ ఉన్న ప్రశాంతత నగరాల్లో ఎక్కడ దొరకదండి. పక్షుల శబ్దం, గాలి చప్పుడు, అమ్మ సన్నిధిలో వచ్చే మనశ్శాంతి అది మాటల్లో చెప్పలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.